హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్, మేము చాలా ట్రబుల్ చేసాము ఇంత దూరం. ఇట్స్ మై ప్లెజర్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ అండి. యాజ్ ఎ ప్రొఫెషన్ డి అడిక్షన్ స్పెషలిస్ట్ సైకాట్రిస్ట్ గా ఎలా ఉన్నారు సార్? ఎలా ఉంది లైఫ్? డెఫినెట్గా అండి, ఇది బాగా ఒక రకంగా కొత్తగా డెవలప్ అయిన ఒక సూపర్ స్పెషాలిటీ, ఒక సైకాట్రీ బ్రాంచ్. ఈ మెడికల్ సైన్స్లో మనము అన్ని రకాల డ్రగ్ అడిక్షన్స్, బిహేవియర్ అడిక్షన్స్, పేషెంట్స్ యొక్క ఇటువంటి సమస్యలతో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉన్నారు పబ్లిక్లో. చెప్పాలంటే దాదాపుగా 20% జనాభాలో ఈ ఏదో ఒక రూపంలో అడిక్షన్, టొబాకోను, ఆల్కహాల్, డ్రగ్స్, ఈవెన్ బిహేవియర్ అడిక్షన్స్ అని కొత్తగా కాన్సెప్ట్ వచ్చాయి. వీటి బారిన ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వీళ్ళని మనము మన ట్రీట్మెంట్లోకి తీసుకురావడంలో ఉన్న ఇబ్బందిని మనకు తక్కువ, చాలా టిప్ ఆఫ్ ఐస్బర్గ్ లాగా, అంటే పబ్లిక్లో చాలా మంది ఉన్నా బట్ ట్రీట్మెంట్ దాకా వచ్చి కరెక్ట్గా మెడిసిన్స్ వాడే పీపుల్స్ చాలా తక్కువ మందిలో ఉన్నాం. సో కాబట్టి సైన్స్ చాలా వరకు ఇంకా మన పాపులేషన్లోకి, మన జనాభాలోకి అందుబాటులోకి రావాలి, అవగాహన పెరగాల. సో ఇంకా ఫ్యూచర్ దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ప్రాక్టీసెస్ ఇంకాస్త అందుబాటులోకి వస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు అడిక్షన్ అంటే ఏంటి సార్? అంటే ప్రతి ఒక్కరు దేనికో నేను అడిక్ట్ అయ్యాను అంటారు. అసలు అడిక్షన్ అంటే ఏంటి సార్? కరెక్ట్ అండి. అడిక్షన్ అన్న పదం ఈ మధ్య కామన్ గా కూడా వింటున్నాం. సో డ్రగ్, ఆల్కహాల్, డ్రగ్స్ ఒకటే కాకుండా సెల్ ఫోన్ అడిక్షన్ అయిపోయాము, తర్వాత గ్యాంబ్లింగ్ అడిక్షన్ అయిపోయారు, లేకుంటే యూట్యూబ్ అడిక్షన్ అయిపోయాము, ఇట్లా అని చెప్పి వింటున్నాం. కరెక్ట్ అండి. అడిక్షన్ అంటే బేసికల్ గా రిపీటెడ్ గా ఒక మైమరిపించేంత వరకు మనము ఒక దాన్ని రిపీటెడ్ గా తీసుకునే విధానము, దీన్ని డిఫికల్టీ టు రెసిస్ట్ అంటాం. అంటే ఆపుకోవడానికి కష్టపడడం, ఇబ్బంది పడడము, కంట్రోల్ చేసే విధానము, అక్కడ కన్సిక్వెన్సెస్ నెగిటివ్ గా ఉన్నా కూడా దాని మీదనే డెస్పరేట్ గా తీసుకోవడము, కోరిక, క్రేవింగ్ ఎక్కువగా, దీనికి సంబంధించిన కోరిక రెసిస్ట్ చేసుకోలేనంతగా అడ్జు ఉండడము, ఇటువంటిని అడిక్షన్ జబ్బులో ఒక మెయిన్ గా క్యారెక్టరిస్టిక్స్ అంటాం. ఇటువంటి వాటిని బారిన పడిన వాళ్ళని మనం అడిక్షన్ కేటగిరీ కింద పెట్టుతుంటాం. ఓకే ఓకే సార్. అంటే బిహేవియరల్ అడిక్షన్ అని చెప్పారు కదా సార్, అసలు బిహేవియరల్ అడిక్షన్ అంటే ఏంటి సార్? బిహేవియర్ అడిక్షన్ అంటే ఏ బిహేవియర్ కూడా దాంతో పాటు కొద్దిగా ప్లెజర్ వచ్చింది, ఫన్ వచ్చింది, లేకుంటే దాంతో రిలాక్స్ అయిపోతున్నారు అన్న ఒక పాజిటివ్ ఫీలింగ్స్ తోటి ఫస్ట్ స్టార్ట్ అయిపోయిన బిహేవియర్, అది మెల్లమెల్లగా దీనివల్ల మనకు పర్యవసానాలు నెగిటివ్గా ఉన్నాయి మన పర్సనల్ హెల్త్లో కానీ, ఫ్యామిలీలో కానీ, మన వర్క్లో కానీ, అయినా కూడా ఇంపార్టెంట్ యాక్టివిటీస్ వదిలేసి దీని మీదే ఎక్కువగా డిపెండ్ అయిపోతున్నారు. అది లేకపోతే ఇబ్బంది పడుతున్నారు, దాన్ని కంట్రోల్ చేసుకునే విధానంలో చాలా తడబడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటిని బిహేవియరల్ అడిక్షన్ అంటాం. గ్యాంబ్లింగ్ అయినా, లేకుంటే ఒక ఇంటర్నెట్తో వాడకంతో చేసే ఒక గేమింగ్, ఇంటర్నెట్ గేమింగ్స్ అంటారు కదా, వీడియో యాప్స్ తోటి, వీడియో గేమ్స్ అయినా సరే, లేకుంటే ఎక్సర్సైజ్ అడిక్షన్ అయినా, లేకుంటే ఒక అశ్లీలపు మనకు వీడియోస్, పోర్న్ అడిక్షన్ లాంటివి, వీటి పెట్టైనా, లేకుంటే కాస్త షాపింగ్ అడిక్షన్ అంటారు. అంటే మనకున్న పర్చేజింగ్ కెపాసిటీతో పోలిస్తే డెఫినెట్ గా చాలా బియాండ్ గా వీళ్ళు పర్చేజింగ్ లో వెళ్ళిపోతున్నారు, షాపింగ్ అడిక్షన్ లాంటివి. సో లేకుంటే కొన్నిసార్లు ఫుడ్ అడిక్షన్ అన్న కాన్సెప్ట్ కూడా రన్ అవుతుంటది. అంటే కొన్ని స్పెసిఫిక్ ఫుడ్ ఐటమ్స్ లో వీళ్ళు అనేబుల్ టు కంట్రోల్, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నా కూడా ఆ ఫుడ్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఇటువంటి ఫుడ్ అడిక్షన్స్, ఇవన్నీ కాన్సెప్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దాదాపు చెప్పాలంటే ఒక ప్రవర్తన నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయినావా, ఆ ప్రవర్తన కంట్రోల్ చేసుకోలేకపోవడంలో నువ్వు ఇబ్బంది పడుతూ పక్క వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారా, దానివల్ల హెల్త్, సైకలాజికల్ గా, సోషల్ గా కన్సిక్వెన్సెస్ నెగిటివ్ గా నీకు ఇబ్బంది తలెత్తినా కూడా దాన్ని వదలలేకపోతున్నావా, రోజు అది లేకపోతే నీకు గడవట్లేదు, ఆ బిహేవియర్ లేకపోతే నార్మల్ గా ఉండలేకపోతున్నాము, నిద్ర అయినా సరే, లేకుంటే నార్మల్ గా ఉండే మనసు ఆ రకంగా ఉండలేకపోతుంది, అది లేకపోతే చికాకు, ఇవన్నీ ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కూడా అడిక్షన్ యొక్క లక్షణాలుగా చెప్పొచ్చు. ఓకే. సో గ్యాంబ్లింగ్ అంటారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్యాంబ్లింగ్ ప్రాబ్లం ఉంటుంది అనుకో, స్టార్టింగ్ ఫన్ కోసమో ఏదో ఒక ముందు దీనికి ఇంత నేను బానిసైతాను అన్న ఆలోచనతో పోకుండా ఏదో ఆట ఆడుదాం అన్న ఒక ఆటలాగాను, లేకుంటే దాంతో వచ్చే ఒక ర్యాండమ్ గా వచ్చే ప్లెజరు,
వచ్చి మనకు బెట్ వచ్చిన తర్వాత వచ్చే ప్రెజర్ తోటి ఎంజాయ్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయినది. మెల్లమెల్లగా డైలీ దానికంటూ ఇంత డబ్బుతో ఆడడము, తర్వాత రాను దానివల్ల లాసే ఉన్నా కూడా వారానికో నెలకో సంవత్సరానికో లెక్క తీరా చూస్తే లాసే ఉంటది. అయినా కూడా మళ్ళీ దాని డబ్బు సంపాదించే మెథడ్ ఆ గ్యాంబ్లింగ్ తోనే మళ్ళీ నేను తెచ్చుకోవాలి అన్న ఒక ఆలోచన అంతా, ఆ ప్రవర్తన అంతా చుట్టూ తన లైఫ్ అంతా కూడా గ్యాంబ్లింగ్ ఎలా ఆడాలన్న ఆలోచనతో నిండిపోవడం, ఎప్పుడు ఆడాలా, ఎలా ఆడాలా, తర్వాత దాన్ని ఎక్కడి నుంచి మనం ఆడడానికి కావాల్సిన డబ్బుని ఎలా సంపాదించాలో దీని మీదే ఉంటుంది. తర్వాత మళ్ళీ లాస్ అయిపోయినా కూడా మళ్ళా దాంతోనే తెచ్చుకుందాము, సంపాదిద్దాం అన్న ఆలోచన రావడం. సో దీంతో ఫ్యామిలీలో హ్యూజ్ ఫైనాన్షియల్ లాస్ రావడము, ఫ్యామిలీ అంతా కూడా డిప్రెస్ అయిపోవడం, ఎలా కంట్రోల్ చేయాలో వాళ్ళు సతమతం అవడము. తర్వాత ఆ వ్యక్తి కూడా ఈ ఆడిన తర్వాత వచ్చే కన్సిక్వెన్సెస్ తో డిప్రెషన్, గిల్టీ, సూసైడ్ ఆలోచనలు, ఇలాంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి ఇబ్బందులు జరుగుతుంటాయి. అయినా కూడా గ్యాంబ్లింగ్ మళ్ళీ అవకాశం వచ్చే ప్రతిసారి కూడా ఫెయిల్ అయిపోతుంటారు కంట్రోల్ చేసుకోవడంలో. ఇవన్నీ కూడా బిహేవియర్ లో ఒక అడిక్షన్ పర్స్పెక్టివ్ చూడాల్సి వస్తుంది. సో ఈ రకమైన కేటగిరీని వాళ్ళని హైలైట్ చేస్తే ఫస్ట్ తనకున్న అలవాట్లని ఒక ప్రాబ్లం లాగా గుర్తించగలుగుతాయి. ఎక్కడెక్కడ ప్రాబ్లం గా నా అలవాటు, నా బిహేవియర్ మారుతూ వస్తుంది. వీటిని ఈ రికగ్నైజ్ చేసిన తర్వాత కూలంకషంగా దీన్ని నా యొక్క రిస్క్లు ఏమున్నాయి, ఇంకా నేను నెగిటివ్ లో ఉన్నప్పుడు నేను పాజిటివ్ అవ్వడానికి, లేకుంటే ఒక ఇరిటేషన్ లో ఉన్నప్పుడు, మూడ్ బాగాలేనప్పుడు నేను ఓన్లీ గ్యాంబ్లింగ్ ద్వారా మాత్రమే మళ్ళీ రికవర్ అవ్వగలుగుతాను అన్న ఒక్క థాట్ తోటి స్టక్ అయిపోయానా. ఇలా చూస్తే మనం వేరే ఆప్షన్స్ లో వదిలేసుకోవడము, లేకుంటే అవన్నీ దాదాపుగా దాన్ని ఎక్కువ యూజ్ చేయలేకపోవడము, ఫ్యామిలీలో దీని యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్స్, ఫైనాన్షియల్ కానీ, మనస్పర్ధలు కానీ, టైం ఫ్యామిలీ మెంబర్స్ కేటాయించకపోవడం కానీ, సో ఇవన్నీ కూడా దాని యొక్క కాంప్లికేషన్స్ తెలియజేస్తుంటాయి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని మనం గుర్తించినప్పుడు మనము డీటెయిల్ గా ఒక పర్సన్ ని ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎలాంటి నేచర్ ఉంది, ఎంత సైకలాజికల్ గా ఇబ్బందులు, కండిషన్స్ డెవలప్ అయ్యాయి, వాటిని ట్రీట్మెంట్ చేస్తూ ఫస్ట్ స్టెబిలైజ్ చేయాలి. స్టెబిలైజ్ చేస్తూ దీని యొక్క కాన్సెప్ట్ మనం అర్థం చేయించాలి వాళ్ళని. ఇది ఏదైనా ఒక ప్రవర్తన కానీ, డ్రగ్ కానీ బ్రెయిన్ ని స్టిమ్యులేషన్ చేయడం స్టార్ట్ అయిపోయాక కొంతవరకు మాత్రమే మన కంట్రోల్ లాగా ఉన్నట్టుంటది. తర్వాత కొన్ని డెవలప్ అవుతాయి. ఏమేమి డెవలప్ అవుతాయి? కోరిక. అది నార్మల్ గా ఏదో మనము టీ తాగుదాము, కాఫీ తాగుదాము ఒక రోజుకి ఒక కప్పు 2 కప్పు, అలాంత చిన్న కోరికలాగా ఉండకపోవచ్చు. ఒక్కోసారి ఆ ప్లేస్ పోయి ఎట్లా వాకింగ్ చేసొద్దాం అన్న చిన్న కోరికలాగా ఉండకపోవచ్చు. దీని యొక్క కోరిక నువ్వు కంట్రోల్ చేసుకోలేనంతగా ఇర్రెసిస్టబుల్ గా ఉండొచ్చు. రెండవది కంపల్షన్ అంటాం. అంటే ఇది చేయకపోతే నేను నామగా ఉండలేను అన్న ఒక మూడు స్టేట్కి వెళ్ళిపోతున్నావా. అంటే డిఫికల్టీ టు రెసిస్ట్ అంటాం, కంట్రోల్ చేసుకోలేని గుణంగా రిపీటెడ్గా, మళ్ళీ అందులో రిపీటెడ్గా యూజ్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. తర్వాత కన్సిక్వెన్సెస్ ఆలోచన చేయండి. అంటే దీంతో నా పర్యవసానం నా పర్సనల్ లైఫ్లో, హెల్త్గా, ఫ్యామిలీగా, ఈవెన్ కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ అయిపోతున్నాను అన్నప్పుడు దీన్ని మనం కన్సిక్వెన్సెస్ నెగిటివ్గా ఉన్నా కూడా మళ్ళీ దానికే నేను డెస్పరేట్గా ఉంటున్నా. ఇలాంటివి గమనించినప్పుడు డెఫినెట్గా ఇవి మనం ఏదో కొద్ది మన బిహేవియర్, అడిక్షన్ బిహేవియర్కి సంబంధించిన లక్షణాలుగా చూడాలి. బ్రెయిన్లో జరిగే మార్పుల వల్ల ఇలాంటి ప్రవర్తన, ఇదొక్క విషయానికి ఇలా డెవలప్ అయిపోయినాయి. మామూలుగా మనము అన్ని రకాలుగా ఫోకస్ పెట్టుకుంటూ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తే ఇంత ఎక్కువగా డిపెండ్ కాలేం. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ కామన్ నానుడిలో ఉన్నది చెప్పానంటే లవ్ అడిక్షన్ కూడా అంటారు. సో ఏదైనా సరే నువ్వు రిపీటెడ్గా మైమర్పిచ్చే విధంగా నువ్వు చేసుకుంటూ పోయావు అనుకోండి, అది పర్యవసానాలు నెగిటివ్గా దారి తీస్తున్నా కూడా కంట్రోల్ చేసుకోలేకపోయావు, ఆపుకోలేకపోయావు అన్నప్పుడు దీన్ని మనం అడిక్షన్ యాంగిల్లో చూడాల్సి వస్తుంది. సో కాబట్టి మనకి ఇప్పుడున్న మెడికల్ స్పెషాలిటీలో ఆల్కహాల్, టొబాకో, డ్రగ్స్తో పాటు బిహేవియర్ అడిక్షన్ ఒక కేటగిరీ సపరేట్గా స్టార్ట్ చేశాం. ఇది పబ్లిక్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్కహాల్ తోటి, ఫర్ ఎగ్జాంపుల్ టొబాకో, ఆల్కహాల్ తోటి నీకు 100 నుంచి 1000 రూపాయల దాకా ఖర్చు రావచ్చు. ఒక 10-20 ఏళ్ళ దాకా నువ్వు చూస్తే ఒక హెల్త్ ప్రాబ్లమ్స్, దాంతోపాటు ఫైనాన్షియల్గా మీకు కాస్త కొన్ని వేలు లక్షల దాకా సమస్యలు క్రియేట్ చేసి ఉండొచ్చు. గ్యాంబ్లింగ్, ఇలాంటి బిహేవియర్ అడిక్షన్స్ మీకు వేలు లక్షలతో పాటు కొన్నిసార్లు కోట్లలో నమోదు చేస్తుంటారు నష్టాలని. ఇది మనము క్లినికల్గా మేము రోజు పేషెంట్లలో రోజుకు 1, 2, 3, 4, 5 కేసులు
క్లినికల్గా మా వరకు కూడా రీచ్ అవుతున్నాయి. అంటే ఇది బిహేవియరల్ అడిక్షన్స్ యొక్క పర్యవసానాలు పబ్లిక్ లో చాలా పెద్ద ఎత్తునే ఉన్నాయి. అది ఓన్లీ ఆ ఫ్యామిలీ, ఆ వ్యక్తి అనుభవిస్తున్న ఫ్యామిలీకి తెలుస్తుంది అది ఎంత పెద్ద ట్రామాగా వాళ్ళకు మిగిలిస్తుంది అని చెప్పేసి. సో కాబట్టి అడిక్షన్ నెగ్లెక్ట్ చేయకూడదు. అడిక్షన్ యొక్క లక్షణాలు ప్రాథమిక దశలోనే మనం గమనించామనుకున్నా, మీకు ఆ ప్రాథమిక దశలో గమనిస్తే దానికి సంబంధించిన అనాలిసిస్, అవేర్నెస్, తర్వాత దానికి సంబంధించిన ప్రాబ్లం రికగ్నిషన్ కూడా ఈజీ అయిపోతుంది. ఎప్పుడైతే ఇంకా ఎక్కువగా పెరుగుతూ పోతాయి కాంప్లికేషన్స్, పర్సన్ రికవరీ అయ్యే ఛాన్సెస్ తగ్గుతూ వస్తాయి. సో మనం రికవరీ స్టార్టింగ్ లో మనం గమనించామనుకో, ఏమి రికవరీకి అయ్యే మెయిన్ మూలకాలు ఏంటివంటే కొద్ది గొప్ప హెల్త్ అనేది, మినిమల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఫిజికల్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ లేవన్నప్పుడు నువ్వు రికవరీ చేసుకోవడానికి నీకు కెపాసిటీ తగ్గుతూ వస్తాయి. రెండోది ట్రీట్మెంట్ ని కానీ, థెరపీస్ కానీ, వాట్ ఎవర్ ఈ అడిక్షన్ థెరపీస్ కానీ, ట్రీట్మెంట్ కానీ రెగ్యులర్ గా కన్సిస్టెన్స్ గా జరగాల. స్టార్టింగ్ దశలో అది మనకు స్టార్టింగ్ దశలో రావడానికి కూడా ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటేనే కాస్త కూస్త వాళ్ళు రాగలుగుతారు, ట్రీట్మెంట్ తీసుకోగలుగుతారు. తర్వాత బాడీ కూడా ఆల్కహాల్, డ్రగ్ వీటితో చూస్తే స్టార్టింగ్ దశలో అంత పెద్దగా డ్యామేజ్ అయి ఉండవు. ఇప్పుడు అడిక్షన్, అడిక్షన్ చేసే మెడిసిన్ పెట్టాలన్నా కూడా నీ లివరు, నీ కిడ్నీ, మీ స్థాయి కొద్దిగా సపోర్టెడ్గా ఉండాలి. అది డైజెషన్ చేసే స్థాయిలో ఉంటే కాస్త ఈజీ అయిపోతుంది వాళ్ళ రికవరీ. ఇంకోటి మనకు ఈ కమిట్మెంట్ అంటే మోటివేషన్ అంటాం. దీన్ని మనం ఎప్పటికప్పుడు స్టార్టింగ్ లో నెగిటివ్ కన్సిక్వెన్సెస్ జరిగాయి అనుకోండి, అరే నేను అనుకున్న గోల్ ఇది కాదు కదా, మెల్లగా ఈ రకంగా డెవలప్ అవుతుంది అన్న అవేర్నెస్ పెరుగుతుంది. ఆల్రెడీ పూర్తిగా అడిక్షన్ డెవలప్ అయిపోయి, పూర్తిగా కాంప్లికేషన్ డెవలప్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి అనుకున్నా కూడా, మోటివేషన్ అనుకున్నా కూడా బాడీ కానీ, పరిస్థితులు కానీ సహకరించకపోవచ్చు. సపోర్ట్ సిస్టమ్ వీక్ అయిపోతుంది. సో ప్రాథమిక దశలో గుర్తిస్తే మనం దానికి ట్రీట్మెంటు, మోటివేషన్తో ఈజీ వేగా అవుట్ పేషెంట్లోనే మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. మనకున్న ఇప్పుడున్న ఈ సమాజంలో ప్రాబ్లమ్స్ దాదాపుగా 100లో 95 మందికి ఈ అడిక్షన్ బారిన పడ్డా కూడా ఓపీ బేస్గానే ట్రీట్మెంట్ కంప్లీట్ చేయొచ్చు అండి. చాలా సరళమైన ట్రీట్మెంట్, మెడిసిన్స్, కౌన్సిలింగ్స్ తోటి మనం హ్యాపీగా ఒక 100కు 95%, మనం 99% మనం ఓపీ బేస్డ్ ట్రీట్మెంట్ తోటి లాంగ్ రన్ గా ట్రీట్మెంట్ చేయొచ్చు. సమస్య అంతా వచ్చింది ఏమిటంటే, సార్ మెడిసిన్ స్టార్ట్ చేశాము, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము, మళ్ళా ఒక 1 మంత్ 2 మంత్స్ వాడాము, బాగా అయిపోయినాం కదా, ఇంకా బాగా స్టాప్ చేశాక, ఆ బిహేవియర్ స్టాప్ చేశాక మళ్ళీ ట్రీట్మెంట్ ఎందుకు అన్న ఒక క్వశ్చన్, కామన్ క్వశ్చన్ వస్తుంది. అది పబ్లిక్ లో ఉన్న ఒక వ్యాలిడ్ క్వశ్చనే. కానీ బ్రెయిన్ అన్న కండిషన్ అడిక్షన్ దాకా దారి తీసిందంటే అది దీర్ఘకాలికంగా ఒక రిపీటెడ్ గా ఫెయిల్ అయ్యే ఒక అడిక్షన్, అంటే ఫెయిల్ అయ్యే జబ్బు ఇది. అడిక్షన్ అనే జబ్బు అంటే రిపీటెడ్ గా మరలా తిరగదోలే జబ్బు. కొంతకాలం 1 మంత్ 2 మంత్స్ 1 year 2 years వాడిన ఆపేసినా కూడా మళ్ళా తిరిగి స్టార్ట్ చేసే అవకాశాలు చాలానే ఉంటాయి అడిక్షన్ జబ్బును పడినప్పుడు. అది జబ్బు యొక్క నేచర్ అది. సో కాబట్టి మెడిసిన్స్ కానీ, ట్రీట్మెంట్ కానీ ఎప్పుడైతే ఆపిన తర్వాత అసలైన ట్రీట్మెంట్ అప్పుడే జరుగుతుంది. అది మళ్ళా ఓవర్ లర్న్ చేసిన బ్రెయిన్ యొక్క కనెక్షన్స్ మళ్ళీ తిరిగి నార్మల్ రావాలంటే కొంత గ్యాప్ ఉండాలి. ఆ మెడిసిన్ ద్వారా ఆ గ్యాప్ లోనే రికవరీ చేసుకుంటాయి నరాలు. అసలైన ట్రీట్మెంట్ అప్పుడే జరగాలి. జనరల్ గా ఇవి ఏం చేస్తుంటే, మనము సార్ వాడాం కదా, మళ్ళా ఫెయిల్ అయిపోయాడు, సో ఈయన మారాడు అన్న కామెంట్లు, వాళ్ళ క్రిటిసిజమ్స్, ఇవి ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అవుతుంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఆ వ్యక్తి నేను కూడా అవును కదా, ఈ దీంతో నేను రికవరీ కాలేని, ఇది బానిస అయిపోయినట్టున్నాను, నేను నా వల్ల కావట్లేదు, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అది కంట్రోల్ చేసుకోలేని అంత కోరిక ఆ వ్యక్తి యొక్క వీక్నెస్ కాదు, ఆ జబ్బు యొక్క లక్షణం అది. ఆ కోరిక సంబంధించిన తగ్గించే మెడిసిన్స్ కానీ, సైన్స్ కానీ, థెరపీస్ కానీ మనం వాడితే దీన్ని మంచిగా కట్టడి చేయొచ్చు. రూపాయిలో భాగంలో ఒక పావుల భాగమా, ₹1 భాగమా, 75% లేకుంటే 95% మనం దీన్ని కంట్రోల్ చేసినా కూడా 100% డీల్ చేయాలంటే కష్టం, కానీ కోరికను ఆపాలంటే కష్టం. కానీ ఏదో 5-10% కోరికను మనం హ్యాపీగా ఆపొచ్చు. సో ఈ రకంగా ప్రాక్టికల్ గా వెళ్ళే సజెషన్స్, ట్రీట్మెంట్ మనం అవసరం పడవచ్చు. సో ఇప్పుడున్న పబ్లిక్ లో ఈ రకమైన అవగాహన చాలా ఇంపార్టెంట్. ఇది దీర్ఘకాలిక మరలా తిరగదోలే జబ్బు కాబట్టి దీన్ని దీర్ఘకాలిక ట్రీట్మెంటే చాలా చాలా ప్రాక్టికల్ గా సక్సెస్ఫుల్ సొల్యూషన్.
రిపీట్గా ఫెయిల్ అవుతున్న మాత్రాన ఆ వ్యక్తి యొక్క ఫెయిల్గా చూడకూడదు, జబ్బుని హ్యాండిల్ చేస్తున్నామని చూడాలి. ఓకే. తర్వాత దీన్ని మనము ఓపీ బేస్గా ఎంత వీలైనంత వరకు ఓపీ బేస్గా ట్రీట్మెంట్లను మనం రెజ్యూమ్ చేసుకుంటున్నామా లేదా, అది ఇంపార్టెంట్. షార్ట్ హాస్పిటలైజేషన్స్ ఎందుకు అంటే, ఒకటి, ఏదైతే అడిక్షన్ గురవుతాడో ఆ పర్సన్ని ఒక పర్సనలైజ్ కేర్ ప్లాన్ డిజైన్ చేయొచ్చు. తనకున్న ఆ హిస్టరీ టేకింగ్ లో తనకున్న అడిక్షన్ ఎలా డెవలప్ అయింది ఫస్ట్ అసెస్మెంట్ చేస్తాం. అంటే ఓపీబీఎస్ లోనా సార్ ఇది? ఓపీబీఎస్ లో కానీ, లేకుంటే అంటే ఒక రకంగా సివియర్ ప్రాబ్లమ్ తో వచ్చినప్పుడు ఒక షార్ట్ హాస్పిటలైజేషన్ ఇంపార్టెంట్. షార్ట్ హాస్పిటలైజేషన్ అంటే పర్సనల్ గా డీటెయిల్ గా అసెస్మెంట్ చేసుకోవాలి. ఎలా స్టార్ట్ అయింది, ఫస్ట్ కారణాలు ఏ రకంగా కారణాలతో స్టార్ట్ అయ్యాయి, ఎలా డెవలప్ అవ్వడంలో ఆయన ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేయడంలో ఏ ఏ కారణాలు, అంటే ఫిజికల్ కారణాలా, లేకుంటే సైకలాజికల్ కారణాలా, లేకుంటే ఫ్రెండ్స్ సంబంధించిన కారణాలా, సోషల్ ఫ్యాక్టర్స్, జాబ్ లాస్, లేకుంటే రిజెక్షన్ ఆఫ్ ద లవ్, సంథింగ్ సైకలాజికల్ కారణాలా, వీటిని మనం అసెస్ చేస్తే ఎలా డెవలప్ చేసుకుంటూ పోయాడు. ఈ డీటెయిల్ అసెస్మెంట్ లో తనకున్న మోటివేషన్స్ ఏమో అర్థమవుతాయి. తనకు కోరిక విధానాలు ఎలా మారుతూ వచ్చాయి, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కోరిక విధానం ఎలాంటిది, ఎలాంటి కోరిక విధానాలు ఆల్రెడీ బ్రెయిన్ లో డెవలప్ అయ్యాయి, ఇవి బాగా డీటెయిల్ గా మనం స్టడీ చేయగలిగితే, అసెస్మెంట్ చేసుకోగలిగితే తన ట్రీట్మెంట్ ప్లాన్ కూడా కరెక్ట్ గా డిజైన్ చేయొచ్చు. తర్వాత సెకండ్ స్టేజ్, ఈ ఫస్ట్ స్టేజ్ లో ప్లాన్ మంచిగా డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం, డిజైన్ చేసుకున్నాం. సెకండ్ స్టేజ్ మనం అప్పుడే అదే హాస్పిటలైజేషన్ లోనే మనము సీరియస్ విత్డ్రాల్స్ ఉన్నవి, ఆల్కహాల్ విత్డ్రాల్ లాంటివో, ఓపియాయిడ్ విత్డ్రాల్ లాంటివో, ఇవి సీరియస్ విత్డ్రాల్స్ అంటాం. అంటే ఇవి హాస్పిటలైజేషన్ అవసరం అయ్యేంత విత్డ్రాల్స్ ఇవి. వీటికి మనము విత్డ్రాల్ ట్రీట్మెంట్ చేసుకుంటే బాడీలో నుంచి దానికి సంబంధించిన ప్రభావాలను తగ్గించుకోవచ్చు, విత్డ్రాల్ సిమ్టమ్స్ తగ్గించుకోవచ్చు. దీన్ని డిటాక్సిఫికేషన్ అని కూడా అనవచ్చు. ఈ విత్డ్రాల్ ఒక 5 days 10 days 1-2 weeks మ్యాక్సిమం మనం దీన్ని స్టెబిలైజ్ చేశాక, బాడీని హెల్త్ ని స్టెబిలైజ్ చేసుకున్నాక, ఇతరత్ర కోమార్బిడిటీస్ ఏదైనా ఉన్నాయా, లివర్ ప్రాబ్లమ్సా, లేకుంటే సైకలాజికల్ గా తన డిప్రెషన్, యాంగ్జైటీ, సైకోసిస్ ప్రాబ్లమ్సా, వీటిని మనం అండర్స్టాండ్ చేసుకుంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా డిజైన్ చేసుకుంటే ఈ 1 to 2 weeks ఆఫ్ టైంలో పర్సన్స్ యొక్క విత్డ్రాల్ మేనేజ్ చేయొచ్చు, తనకు ఉన్న కోకరింగ్ కండిషన్స్ ని మనము అండర్స్టాండ్ చేసుకుని ట్రీట్మెంట్ డిజైన్ చేయొచ్చు, సైకో సోషల్ ఇంటర్వెన్షన్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే సైకలాజికల్ గా తనకున్న యాంగరు, ఎమోషన్స్, అటెన్షన్ కెపాసిటీ, మూడ్ సమస్యలు, వీటన్నిటిని అసెస్మెంట్ చేసుకుంటూ ఫ్యామిలీని కూడా ఎంత సపోర్ట్ సిస్టమ్ ఉంది, ఇప్పుడు రాసిన మెడిసిన్ ఇంటికి వెళ్ళాక కరెక్ట్ గా తీసుకునే అవకాశం ఉందా లేదా, ఎవరు సూపర్వైజ్ చేస్తున్నారు మెడిసిన్స్ ని, సో వీటిని సంబంధించిన సపోర్ట్ సిస్టమ్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా డిజైన్ చేసుకుంటే తర్వాత స్టేజ్ 3 అనుకోండి, అంటే లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ కి కావాల్సిన రిహాబిలిటేషన్ అనుకోండి. అంటే మనం ఒక రకంగా 1 year 2 years 10 years మనం ఎంతవరకు తన యొక్క మెయింటెనెన్స్ మనం మెయింటైన్ చేస్తే తను కొత్త స్కిల్స్ ని, ఈ అడిక్షన్ డెవలప్ వల్ల కొన్ని స్కిల్స్, ఎలా మాట్లాడాలి, ఎమోషన్ ఫ్రస్ట్రేట్ అయినప్పుడు ఎలా దీన్ని మనము రెగ్యులేట్ చేసుకోవాలా, తర్వాత ఫ్యామిలీలో ఉన్న రిలేషన్షిప్ ని ఎలా మనము హోల్డ్ చేయాలి, ఇవన్నీ స్కిల్స్ తగ్గిపోతూ వస్తాయి. ఓన్లీ ఆల్కహాల్ ని ఎలా తెచ్చుకోవాలి, లేకుంటే డ్రగ్స్ ని ఎలా తెచ్చుకోవాలి, తెచ్చుకున్న డ్రగ్స్ నుంచి రికవర్ ఎలా కావాలి, రికవర్ అయిన తర్వాత మళ్ళీ ఎలా తెచ్చుకోవాలా, ఈ రకంగా దీంతో స్కిల్స్ ఇవి డెవలప్ అయింటాయి. ఫోకస్ మొత్తం డ్రగ్స్ పైన, ఆల్కహాల్ పైన ఉంటాయి, అంతే కదండి. ఇవి మిగతా యొక్క ప్రో సోషల్ స్కిల్స్ తగ్గిపోతూ వస్తాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, అసెప్టివ్ స్కిల్స్ కానీ, సోషల్ స్కిల్స్ కానీ తగ్గిపోతూ వస్తాయి. డ్రగ్ అక్విజిటివ్ స్కిల్స్ పెరుగుతాయి. అంటే డ్రగ్ ను వాట్ ఎవర్ బిహేవియర్ అడిక్షన్ ఏదో సంథింగ్, ఈ డ్రగ్ యొక్క తెచ్చుకునే విధానంలో ఉండాల్సిన అన్ని స్కిల్స్ తెచ్చుకుంటాం. అబద్ధాలు ఆడడము, డబ్బు కోసం అది ఎంతకైనా తెగించడము, ఇలాంటి స్కిల్స్ పెరుగుతూ వస్తాయి. రెబెల్లెస్ టెండెన్సీ పెరుగుతుంది. డెనై అంటే ఒప్పుకోకుండా మిగతా ప్రాబ్లమ్స్ నాకు ఏం లేవు అన్న, ఇది మాత్రమే కావాలి అన్న దాంతో డెనియల్ సంబంధించిన వాటిని పెరగడము, ఇవి పెరుగుతూ వస్తాయి. ఇవన్నీ కూడా డ్రగ్ యొక్క అడిక్షన్ మెయింటైన్ చేసే స్కిల్సే, ఇవి పెరుగుతుంటాయి. సో దీని అడిక్షన్ జబ్బు ఏమిటంటే స్కిల్ ఎరోజన్ జబ్బే, మనకున్న స్కిల్స్ తగ్గించేయడం, ఇవి పెంచుకోవడం. స్టేజ్ 3 అన్నప్పుడు మనం ఎట్లాంటిదంటే, మనం ఒక రిహాబిలిటేషన్ అంటాం కదా, రిహాబిలిటేషన్ సంబంధించిన ఏవైతే యాక్టివిటీస్ కావాలో వాటికి ప్రిపేర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, నీ లైఫ్లో ప్రోగ్రెసివ్గా నువ్వు సైకలాజికల్గా కానీ, సోషల్గా కానీ వెల్ బీయింగ్లో ఉండాలి, మంచి స్థితిలో ఉండాలంటే ఎటువంటి గోల్స్ పెట్టుకోవాలా,
వీటికి సంబంధించిన మినిమం హెల్త్ మెయింటైన్ చేసుకోవడం. సో యోగాను, ఎక్సర్సైజ్ ఇవి రెజ్యూమ్ చేసుకోవడానికి పనికొచ్చే ఒక స్కిల్స్ ఇవి. లేకుంటే డైట్, మంచి న్యూట్రిషన్ తీసుకోవాలా. ఎందుకంటే ఆల్కహాల్ కానీ లేకుంటే ఏ డ్రగ్ అడిచ్చినో, ఏ బిహేవియర్ అడిచ్చినా కూడా తిండి, నిద్ర ఇవన్నీ మానేసి దాని మీద డిపెండ్ అయిపోతుంటారు, మెల్లమెల్ల తక్కువ చేసుకుంటూ. అవి లేదంటే ఈ డ్రగ్ వల్ల నిద్రనో, తిండియో వీటి తీసుకునే గుణాలు మారిపోతూ వస్తుంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ రీహాబిలిటేషన్ జరగాలి. తిండి, నిద్ర, ఎక్సర్సైజ్, మినిమల్ హెల్త్ మెయింటెనెన్స్, రెగ్యులర్ గా మెడిసిన్ తీసుకోవడం, రెగ్యులర్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం, ఫాలోఅప్ షెడ్యూల్ చేసుకోవడం. సో ఇటువంటివి రెజ్యూమ్ చేసామనుకోండి, అంటే మనం పబ్లిక్ లైఫ్ లో ఉండాల్సిన యొక్క లైఫ్ స్టైల్ ని మనం ఫస్ట్ అలవాటుగా మార్చుకోవాలి. డ్రగ్ అడిక్షన్ తీసిన వెంటనే ఇవి డెవలప్ అయితే అనుకోమాక, ఇవి డెఫినెట్ గా కొంత టైము, కొంత స్కిల్స్ వెళ్ళిపోయి ఉంటాయి. మనం ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ కూడా ఇబ్బంది అయిపోయి ఉంటుంది. సో వీటన్నిటిని రెజ్యూమ్ చేసుకోవడానికి మనకు ఒక టైం కేటాయించుకొని, దీన్ని ఒక గోల్ పెట్టుకొని మనం స్కిల్స్ బిల్డ్ చేయాలి. దీన్నే రీహాబిలిటేషన్ స్కిల్స్ అంటాం. 4th స్టేజ్ కి మనం రికవరీ మెయింటెనెన్స్ అనుకోండి, లేకుంటే ఒక రకంగా చెప్పాలంటే లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ కి కావాల్సిన మెయింటెనెన్స్ అనుకోండి. లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ లో రెగ్యులర్ షెడ్యూల్ డాక్టర్ విజిట్స్ తో పాటు మెడిసిన్స్, థెరపీస్ మనం చేసుకోవడం, ఫ్యామిలీని, వర్క్ ని, సోషల్ లైఫ్ ని ఇవి మెయింటైన్ చేసుకోవడం. వీటితో కూడా ప్లెజర్ తెచ్చుకోగలుగుతాము మనం. ఫన్ కానీ, ఎంజాయ్మెంట్ కానీ, ఒక పర్పస్ కానీ లైఫ్ లో ఒకటి పర్సీవ్ అవుతున్నాం, తెచ్చుకోగలుగుతున్నాం. ఎప్పుడైతే ఇవి సాధించుకున్నామో మనం దాదాపుగా అడిక్షన్ ని, రికవరీని మెయింటైన్ చేస్తున్నట్టు. బట్ వన్స్ అగైన్ ఇది రిపీటెడ్ గా తిరగదోలే జబ్బన్న, క్రానిక్ రిలాప్సింగ్ బ్రెయిన్ డిజార్డర్ అంటారు అడిక్షన్ ని. ఒక మెడికల్ కండిషన్ ఇది. ఇట్స్ నాట్ ఎ పర్సనాలిటీ వీక్నెస్ కాదు. దీనికి జెనెటిక్స్ నీ కంట్రోల్ లేని, మనకున్న స్కిల్స్ తోటి పని చేయగలుగుతాము కానీ మన జీన్స్ ని మనం మార్చుకోలేము. సో జెనెటికల్ గా వల్నరబిలిటీ ఉన్నప్పుడు మన బాడీ, మన మైండ్ ఇచ్చే స్ట్రెస్ రెస్పాన్స్ కానీ, ఎమోషన్ ని రెగ్యులేట్ చేసే గుణం కానీ, ఒక దాన్ని ఎంత ఆనందపడాలి, ఎంత రిలీఫ్ కావాలి అన్నది బ్రెయిన్ డిసైడ్ చేస్తుంది. మన జెనెటికల్ నేచర్ కూడా ఒకసారి డిసైడ్ చేస్తుంది. సో ఇవి ఆ వ్యక్తి యొక్క అందుబాటులో లేదు. ఆ వయసుకి ఈ డ్రగ్, ఈ బిహేవియర్ గన తారసపడింది, ఇది రిపీటెడ్ గా తను యూజ్ చేశాడంటే మనలో ఉన్న వల్నరబిలిటీ జీన్స్ యాక్టివేట్ అవుతాయి. కొన్ని జీన్స్ ఏమో రిస్క్ పెంచుతాయి, కొన్ని జీన్స్ ఏమో రిస్క్ ని తగ్గించగలుగుతాయి. అటువంటి ఏ జీన్స్ ఉన్నాయి ఆ వ్యక్తి కంట్రోల్ లేదు. నెక్స్ట్ రెండోది, ఎవరైనా సరే స్కూల్కో లేకుంటే ఒక అకాడమికల్ గ్రాడ్యుయేషన్, ఒక సోషల్ లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది. ఆ విషయంలో దానికి ఉన్న కల్చర్, ఆ సమాజంలో ఉన్న కల్చర్, ఏదైనా పార్టీస్, ఫంక్షన్స్, ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఇవి ఫన్ కో, ఎంజాయ్మెంట్ కో, ఒక టీ, మన ఇంట్లోనే రెగ్యులర్ ప్రతి ఇంట్లో ఉండే టీ, కాఫీలు కూడా డ్రగ్ లాంటివే. అలానే బయట సమాజంలో కొన్ని షేరబుల్ డ్రగ్స్ ఉంటాయి, సోషల్ గా షేర్ చేసుకునే ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టొబాకో, లీగల్లీ అవైలబుల్ డ్రగ్. ఆల్కహాల్, లీగల్లీ అవైలబుల్ డ్రగ్. బాంగ్, గంజా, కెన్నాబిస్ లో ఉండే ఒక ఓరల్ ఫార్మ్ ఆఫ్ తీసుకునే ఒక కెన్నాబిస్ ఫామ్, అది కూడా అది బాంగ్ మన ఇండియాలో లీగల్ గా ఉన్నది. సో ఎప్పుడైతే ఇవి పరిచయాలు లీగల్ తో షేరబుల్ గా ఉండే ఒక లక్షణాలతో స్టార్ట్ అయిపోయాక ఆ వ్యక్తి ఎలా అనుభూతిగా ఎత్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్సర్ట్ అను, ఒక మ్యూజిక్ ఈవెంట్ లో తన ఆల్కహాల్ తీసుకున్నప్పుడు, ఇవాళ ఎంజాయ్ చేసాంలో పార్టీ అని ఎప్పుడైతే అనుకుంటాడో, ఆల్కహాల్, ఆ పార్టీ ఎన్విరాన్మెంట్, ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా తన మెమరీలో ఒక ప్లెజర్ గా రిజిస్టర్ అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ టైంకి ఎప్పుడు కూడా అదే ప్లెజర్ కి చేంజ్ కావడం అలవాటు అయిపోతుంది బ్రెయిన్. నువ్వు రిపీటెడ్ గా ఎప్పుడైతే పార్టీ, ఫంక్షన్, గ్యాదరింగ్, ఫ్రెండ్స్ అని ఎప్పుడైతే దీన్ని ఎక్కువగా రిపీటెడ్ యూజ్ చేస్తున్నామో, నీకు ఒక ప్లెజరు, ఫన్ అంటే ఇదే ఆప్షన్, ఒక బ్రెయిన్ సిగ్నల్ నీకు ఇస్తూనే ఉంటుంది. సో ఇవి రిపీటెడ్ గా డెవలప్ అయిపోయే కొద్దీ మనకు సప్రెస్ చేసే నరాలు, అంటే ఇంకా రొటీన్ లైఫ్ కూడా ఒక బోర్గా కనపడము. కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చాయి, ఎగ్జామినేషన్ ఫెయిల్యూర్, లేకుంటే ఒక లవ్ రిజెక్షన్, ఒక రిలేషన్షిప్ లాస్, ఒక ఫ్యామిలీ మెంబర్లో ఏదైనా లాస్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, ఇవి ఆ వ్యక్తి చేతిలో లేవు. కొన్నిసార్లు సమాజపు చేతిలో లైఫ్ ట్రాన్సిషన్ జరగవచ్చు. ఇవన్నీ కూడా ఈ యొక్క ఆల్కహాల్ డ్రగ్ ని ఇంక్రీజ్ తీసుకునే విధానం మార్చేస్తుంది. అక్కడ నుంచి ఎక్కువగా స్టార్ట్ చేయడం అక్కడ నుంచి డిపెండెన్సీ ఎక్కువైపోవచ్చు. తర్వాత తను కొంతకాలం తర్వాత ఆ డ్రగ్, ఆ బిహేవియర్ లేకపోతే విత్డ్రాల్ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి బాడీలో నుంచి. ఇది ఒక మెడికల్ కండిషనే. మన యొక్క నర్వస్ సిస్టమ్ కరెక్ట్ గా కొంత టైం వరకు ఆ డ్రగ్ ని తీసి స్టాప్ చేసేస్తే
ఆల్కహాల్ టొబాకో స్టాప్ చేస్తే ఆ వ్యక్తిలో విపరీతమైన ఇరిటేషను, రెస్ట్లెస్నెస్, ఒక రకంగా హెడ్ఏకు, ఇంకా చెప్పాలంటే నర్వస్ సిస్టమ్ షేకింగ్నెస్, ఒక చోట ఉండలేని గుణము, ఆకలేని గుణము, నిద్ర రాని గుణము, ఇవన్నీ 3 ఇరిటేషన్లు ఇవన్నీ కూడా డెవలప్ అయిపోతాయి. ఇవి ఆ వ్యక్తిని దాదాపుగా విత్డ్రాల్ సిమ్టమ్స్ తో సఫర్ చేసి పడేస్తాయి. ఎంతగా అంటే కానీ ఒక్కోసారి ఫిట్స్ తెప్పించేసి ప్రాణాంతకం కూడా తయారు కావచ్చు. ఆల్కహాల్ విత్డ్రాల్స్ అయితే, ఓపియాయిడ్ విత్డ్రాల్స్ అయితే నిన్ను సివియర్ గా సిక్ చేసి ఒక 2 వారాల పాటు హాస్పిటలైజేషన్ అవ్వాల్సినంత అవసరం పడవచ్చు. ఒక మానవతా దృక్పథం చూసినా కూడా తను ఖచ్చితంగా తన యొక్క జబ్బుని రికవర్ చేసుకోవడానికి ప్రయత్నంలో తను ఇంకొకసారి మళ్ళీ ఆ డ్రగ్ పైన డిపెండ్ అయిపోతాడు. ఇలా అడిక్షన్ అనేది మెల్లమెల్లగా డిపెండెన్సీ తోటి పెరుగుతూ తన కాంప్లికేషన్స్ కూడా ఉన్నా కూడా ప్రయారిటీ మారిపోతాయి. ఎలా మారిపోతుంది? రిపీటెడ్గా నీ బ్రెయిన్కి ఈ డ్రగ్, ఈ బిహేవియర్ ఎక్స్పోజ్ చేయడం వల్ల మన ప్రీఫాంటల్ కార్టెక్స్ అనే బ్రెయిన్ ఏరియాస్లో అవి కంట్రోల్ చేసే, మనం ప్లెజర్ ఇచ్చే ఏరియాస్ని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఈ టైంలో ఇంకొక ప్రయారిటీ మీటింగ్ ఉంది, ఈ షుడ్ నా, నేను ఇప్పుడు తీసుకోకూడదు అన్న ఒక థాట్ వీక్ అయిపోతుంది. కంట్రోలింగ్ కెపాసిటీని వీక్ చేస్తుంది. యాంటీరియర్ సింగులేట్ కార్టెక్స్ అని ఉంటుంది. ఇది డెసిషన్ మేకింగ్ కైనా, మన ఎమోషన్ని రెగ్యులేట్ చేయడానికైనా, మనం దేని మీద ఫోకస్ పెట్టాలన్న దానిపైన కూడా, లేకంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంకాస్త మనకు పెయిన్ని, అంటే ఒక బాధని, అది ఫిజికల్ పెయిన్ అయినా సరే, సైకలాజికల్ పెయిన్ అయినా సరే, ఒక క్రేవింగ్ అనేది కూడా ఒక రకంగా ఒక సైకలాజికల్ పెయిన్ అనుకోండి. ఇవన్నీ తయారు చేసే ఒక ఏరియా బ్రెయిన్ లో. ఇవి ఎక్కువగా అక్కడ ఒక కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎక్కువగా రిక్రూట్ అయిపోయి దాని యొక్క వీక్నెస్ తెలియజేస్తాయి. అప్పుడు కంపల్సరీగా నేను తీసుకోవాలి, తీసుకుంటే నేను నార్మల్ కాగలుగుతా. ఇలా ప్రతిరోజు కూడా డిపెండ్ అయిపోతే దానికి కావాల్సిన డబ్బు, మన మిగతా ఏరియాస్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీని రన్ చేయాల్సిన మనీ కానీ, తర్వాత ఫ్యామిలీని చూసుకోవాల్సిన టైం కానీ, క్వాలిటీ టైం స్పెండ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా తగ్గిపోతూ వర్క్లో ఫ్రీక్వెంట్గా యాబ్సెంటిజం అవుతుంటాము. వర్క్ యొక్క ప్రొడక్టివిటీ తగ్గిపోతూ వస్తుంది. తర్వాత కొన్నిసార్లు డ్రంక్ అండ్ డ్రైవింగ్ లాగా మనకు రిస్క్ డ్రైవింగ్ తో కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. లేకుంటే గాంజా లాంటి డ్రగ్స్ ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అయితే మనకు సైకో మోటార్ రియాక్షన్ టైం అంటాం. అంటే ఎంత స్పీడ్గా బ్రేక్ అయ్యాలి, మనం కాన్షియస్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది, ఒక ఇంత టైం ఉంది ఆ ముందు యొక్క వెహికల్, ఇంత స్పేస్ ఉంది, ఆ గ్యాప్ ఇక్కడ మిస్ మెజర్మెంట్ అయిపోతుంది. దానివల్ల ఆ బ్రేకింగ్ టైం లేట్ అయిపోవడము, స్పీడ్ అయిపోవడం, దీనివల్ల యాక్సిడెంట్ రేట్స్ ఎక్కువగా నమోదు చేస్తుంటాం. ఓన్లీ మత్తు ఒకటే కాదండి, మత్తుతో కాకుండా కొన్ని బ్రెయిన్ ని ఆల్టర్ చేయడం వల్ల ఈ డ్రగ్స్ మన యొక్క రిస్క్ గా పడడం స్టార్ట్ అయిపోతాయి. సో యాక్సిడెంట్స్ కానీ, ఫైనాన్షియల్ గా లాసెస్, ఎంత హ్యూజ్ లాసెస్. కొన్ని బిహేవియర్ అడిక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇందాక అన్నట్టు లవ్ అడిక్షన్, సంథింగ్ ఫుడ్ అడిక్షన్, నీకు మెడికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తెప్పించవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే నాకు రావాల్సిన ప్లెజరు నాకు దాకపోతే ఇంకెవరు కూడా రాకూడదు, నాకే రావాలని ఒక రైట్ గా ఫీల్ అయిపోవడం. సో దాంతో ఎంత క్రిమినల్ యాక్టివిటీ చేస్తున్నాము. ఫుడ్ అడిక్షన్ అయితే ఎంత మెడికల్ ప్రాబ్లమ్, ఒబేసిటీ అయిపోతుంటాము, ఓవర్ వెయిట్ అయిపోతుంటాము. సో కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ రావచ్చు, స్ట్రోక్ ప్రాబ్లమ్ రావచ్చు. ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా, ఇన్ని నెగిటివ్ కన్సిక్వెన్స్ ఉన్నా కూడా అడిక్షన్ మెయింటైన్ చేయాలని చెప్తుంది. అది ఎలాంటిది? ఎందుకు? బ్రెయిన్ లో జరిగిన ఒక మెడికల్ గా చేంజెస్ మాత్రమే, అవి మెడికల్ సైన్స్ మాత్రమే రికవరీ చేయగలుగుతాయి. ఎందుకు సార్? కంట్రోల్ చేయొచ్చు, యాక్సెసిబిలిటీ, అవైలబిలిటీ కంట్రోల్ చేయొచ్చేమో కానీ డెవలప్ అయిన పర్సన్ని మనం మార్పు చేయాలంటే మెడికల్ సైన్స్ యొక్క నాలెడ్జ్ తోటే, ట్రీట్మెంట్ తోటే, ఈ అవసరమైనంత స్టెబిలైజ్ సైకోసోషల్ ఇంటర్వెన్షన్స్ తోటే మనం ఈ వ్యక్తిని మనం రికవరీ చేసుకోవచ్చు, కాపాడుకోవచ్చు. కాపాడుకున్న తర్వాత ఈ వ్యక్తి అన్ని రకాలుగా ఫిట్ ఫర్ ఆల్ ద జాబ్స్, ఆల్ ద వర్క్స్, అన్ని రకాలుగా సిటిజన్ గా ఏ రకంగా బాధ్యత నిర్వర్తించాలో అన్ని రకాలు నిర్వర్తించవచ్చు. మనం చిన్న చూపు చేయాల్సిన అవసరం లేదు. మనకు తెలియదంతా కూడా దీన్ని ఎలా అక్యురేట్ గా సైంటిఫికల్ గా మనం రికవరీ చేసుకోవడం విధానం. అందుబాటులో ఉన్న సైకాట్రిస్ట్ ను, అడిక్షన్ సైకాట్రిస్ట్ ను మనం కన్సల్ట్ కాగలగడం. సో ఎవరైనా సరే సఫర్ అవుతున్నప్పుడు హెల్ప్ అడగడం నాట్ ఎ వీక్నెస్. హెల్ప్ ఉన్నా కూడా, హెల్ప్ ఇచ్చే సైన్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నా కూడా, మనకు అవసరం అయ్యే కండిషన్ మనకు ఉన్నా కూడా, రెండు కూడా ఉండి కూడా మనం హెల్ప్ తీసుకోకపోవడం యాక్చువల్ వీక్నెస్. ఇంకొకటి, అడిక్షన్ అనేది డెవలప్ అనేది ఆ వ్యక్తి యొక్క వీక్నెస్ తో డెవలప్ కాలే, డెవలప్ అయిన తర్వాత వీక్నెస్ వచ్చాయి.
ఓకే. అంటే ఏంటి, స్కిల్ లాస్ లాంటి. కాబట్టి మళ్ళీ ఆ స్కిల్ని మళ్ళీ రీజనరేట్ చేసుకోవడం, అవి ఎక్కడేం పోలే, మళ్ళీ రీజనరేట్ చేసుకోవడం, రిజునివేట్ చేసుకోవడం. సో ఇలాంటి ట్రీట్మెంట్స్, కౌన్సిలింగ్స్, ఆ వ్యక్తి యొక్క మోటివేషన్, కమిట్మెంట్స్, ఇవి కన్సిస్టెన్సీగా మనం మెయింటైన్ చేస్తే, కన్సిస్టెన్సీగా మనం ఎఫర్ట్స్ పెడితే డెఫినెట్గా వీళ్ళని ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎలా మనం పోరాడగలిగాము, ఆస్తమా, ఒక బీపీ, షుగర్లని మనం ఎలా రికవరీ చేసుకుంటున్నాము, రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ, రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ. సేమ్ అడిక్షన్ ట్రీట్మెంట్ కూడా దీర్ఘకాలికమైన ఒక మెడికల్ కండిషన్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉందనుకోండి, నువ్వు సరిగా మెయింటైన్ చేయకపోతే, నీ లైఫ్ స్టైల్ సరిగా లేకపోతే, రెగ్యులర్గా నువ్వు మానిటర్ చేసుకుంటూ అవేర్నెస్ తోటి నువ్వు కాపాడుకోకపోతే, నీ కిడ్నీలు, నీ రెటీనా, నీ నర్వస్ సిస్టమ్ ఎలా వీక్ అయిపోతాయో, ఎలా ఇబ్బంది పడతాయో, ఫెయిల్ అయిపోతాయో. సేమ్ ఆల్కహాల్ కానీ, ఏ డ్రగ్ కానీ, ఏ బిహేవియర్ కానీ రెగ్యులర్గా చూసుకుంటూ, రెగ్యులర్గా కంట్రోల్ వేగా వెళ్ళకపోతే ఇది లివర్ని డ్యామేజ్ చేస్తుంది. ఆల్కహాల్ అయితే లివర్ డ్యామేజ్ చేస్తుంటుంది, లివర్, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ చేస్తుంటుంది. దీన్ని కూడా డయాబెటీస్, హైపర్ టెన్షన్కి ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయో, ఎంత ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఉన్నాయో, క్యాన్సర్కి కానీ ఏదన్నా ఒక దీర్ఘకాలిక కండిషన్స్ ఉండే మెడిసిన్స్ మనం ఎంత బాగా రిలే అయిపోతాం మెడికల్ సిస్టమ్ పైన. క్యాన్సర్ వచ్చిందంటే వెంటనే మనం క్యాన్సర్ డాక్టర్ని ఎలా అప్రోచ్ అవుతాం, షుగర్ వచ్చిందంటే షుగర్ డాక్టర్ని ఎలా అప్రోచ్ అవుతాం. సేమ్ ఈ యొక్క అడిక్షన్ జబ్బులు డెవలప్ అయినాక అడిక్షన్ సంబంధించిన స్పెషలిస్ట్ సైకాట్రిస్ట్ను, అడిక్షన్ సైకాట్రిస్ట్ను అప్రోచ్ అవ్వడం కూడా అంతే హెల్తీగా వేగా జరగాలి. అదేదో క్రిటిసిజంగా ఏదో మన ఫ్యామిలీలో వంట లేవనుకో మాకు, ఏ ఫ్యామిలీకైనా రావచ్చు, ఎవరికైనా రాగలిగే కండిషన్సే. నో బడీ ఇమ్యూన్ ఫ్రమ్ ద ఎనీ మెడికల్ ప్రాబ్లం. ఎవరికైనా మనం ఆ పరిస్థితులు, ఆ టైంలో మనకున్న అన్కంట్రోలబుల్ థింగ్స్ మనల్ని అలా తయారు చేసినప్పుడు మనం దాన్ని కంట్రోల్గా ఎలా తీసుకురాగలగాలి, ఆ రకమైన ప్లానింగ్, ఆ రకమైన ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటాయి. సో ఈ రకంగా మనం ముందుకు వెళ్తే మాత్రం డెఫినెట్గా అచీవ్ చేసుకోవచ్చు. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు దాకా డెవలప్ అయిన అడిక్షన్ సంబంధించిన మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో, మెడికల్ సైన్స్ బీపీ, షుగర్ మెడిసిన్లకి ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయో దాదాపుగా ఈ మెడిసిన్ కూడా అంతే ఈక్వల్లీ ఎఫెక్టివ్. మనకు సైన్స్ ప్రకారం చెప్పినా కూడా 50 to 60% ఆఫ్ ఎఫెక్ట్ సైజ్ ఉన్నాయి ఈ మెడిసిన్స్కి. సో మనము ఖచ్చితంగా రిలేబుల్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ అనుకోండి, మనము మానాలనుకున్న ఇంటెన్షన్ సక్సెస్ఫుల్గా టర్న్ చేయడంలో మెడిసిన్స్ వాడితే 6 to 8 times పెరుగుతాయంట, సక్సెస్ఫుల్ రేట్స్ పెరిగాయంట. ఇవి సైంటిఫికల్గా స్టడీ చేసిన ఎవిడెన్స్. దానికంటూ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ ఒకటే కాదు, దీనికంటూ మెడిసిన్స్ ఉన్నాయి, దీనికంటూ సైకోసోషల్ కౌన్సిలింగ్స్ ఉన్నాయి. సో దీన్ని ఈ రకంగా మాడ్యులేట్ చేసుకుంటూ మెడిసిన్ వాడితే నువ్వు స్మోకింగ్ లాంటి కాన్స్టాంట్, క్రానిక్, వెరీ పవర్ఫుల్ అడిక్షన్ కూడా మనం రికవర్ చేయొచ్చు. ఎందుకు సార్ ఇంత పవర్ఫుల్ అన్నావు, ఎందుకు ఈ వర్డ్స్ అన్నావంటే, స్మోకింగ్ యొక్క విడ్రాల్స్ ఎవ్రీ 1 to 2 hours కూడా రావచ్చు. దట్స్ వై ఫ్రీక్వెంట్గా తీసేసుకుంటూ ఉంటారు, డిపెండ్ అయిపోతుంటారు. ఆల్కహాల్, మిగతా డ్రగ్స్ లాంటివి ఒక 12 hours to 24 hours, 72 hours పట్టొచ్చు విడ్రాల్స్ రావడంలో. సో డైలీ ఇంటేకే ఉంటుంది తప్ప రెగ్యులర్ 1 to 2 hours ఇంటేక్ ఉండదు.